హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఈజీగా గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. నేనైతే ముందుగా ఒక 200 గ్రాముల గులాబ్ జామ్ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోండి. ఇలా ఉండలు లేకుండా ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి. అలాగే ఇలా కలుపుకున్న దాంట్లో మనం ముందుగా వేడి చేసి చల్లార్చిన పాలను కూడా వేసుకొని కలిపేసుకుందాం. మొత్తం ఇలా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పాలను వేసుకొని ఇలా మెత్తగా కలిపేసుకోండి. ఇలా కొంచెం కొంచెం పాలను వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని ఇలా మొత్తం ఇలా కలిపేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకుంటే స్మూత్గా వస్తాయండి. ఇలా కలిపేసుకున్న పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకొని ఈలోగా అయితే మనం పాకాన్ని రెడీ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని నేనైతే ఒక 700 గ్రాముల షుగర్ని తీసుకుంటున్నానండి. ఇలా షుగర్ని వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. అలాగే దీంట్లో నేను ఒక గ్లాస్ షుగర్ అయితే తీసుకున్నాను. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ఒక 20 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇలా మధ్య మధ్యలో ఒక్కోసారి పాకాన్ని కలుపుతూ ఉండాలండి. ఇలా ఒక 20 నిమిషాల పాటు దీన్ని బాగా మరగనివ్వండి. చూసారు కదండి, ఒక 20 నిమిషాల తర్వాత ఇలా పాకం కొంచెం దగ్గరగా అయ్యింది. దీన్ని ఆపేసుకుని దీంట్లో ఒక 3-4 యాలకులు కూడా వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ పాకం అయితే చల్లగా అవ్వాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. నేనైతే ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లో చుట్టేసుకుంటున్నాను. ఇలా బాల్స్లో చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా మొత్తం పిండిని అంతా ఇలా చేసేసుకోండి. నేనైతే పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా కొన్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఎర్రగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకోండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలాగే మిగతావన్నీ కూడా ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి కూడా సేమ్ అలాగేనండి, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిన వాటిని తీసేసుకుందామండి. ఇలా తీసేసుకొని ఈ బౌల్లోకి వేసేసుకోండి. ఇవి కూడా ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకోండి. పాకం అయితే బాగా చల్లారిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని కూడా వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకోండి. దీన్ని అయితే ఒక అరగంట పాటు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ ఆఫ్ సంధ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.